దోషులుగా ప్రకటిస్తూ వారిని విడుదల చేయటమైంది. సూర్య హత్యకు సంబంధించిన అసలు దోషులను పట్టుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వటమైంది. ఒక బాధ్యత గల న్యాయమూర్తి ఉండి వ్యక్తిగత కక్షలతో భగవాన్ దాస్ కాల్దార్ను అరెస్ట్ చేయించాడని ఇలాంటి పొరపాట్లు మరొకసారి జరగకుండా చూసుకోవాల్సిందిగా గౌతమ్ని మందలించడం జరిగింది. గౌతమ్, మేమంటే అనుకుంటున్నాం హైకోర్టు జడ్జి అయినా సరే, పై ఆఫీసర్ అయినా సరే, మా కాళ్ళకు మురుగులు వస్తాల్సిందే. ఆ ప్రభుత్వ తమ్ముడు ఆ గౌతమ్ గారు కోర్టు నుంచి ఇదే దారి నుంచి వస్తాడు. వాడిని వేసే నా కొడుకుని. అలాగే నారీ నారీ నడుమ మురారి ఇరువురు భావన కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగిదివా. ఇరువురు భావన కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగిదివా. వలపులవానల జల్లులలో స్వామి తలమున గంగా తడిసిదివా. ఇరువురు భావన కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగిదివా. గోవిందా 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 సాగిందా జోడు మగల సంగీతం సాగుందా భామలు పరిభాగోతం. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇంటిలోన పోరంతే ఇంటింత కాదయ అన్నాడు ఆ యోగి వేమనా. నా పరమానుభవ సాగర మీదను అన్నాడు పరమన్నా. పరమేశ గంగనిధులు పార్వతి చాలు ఆ మాటలు విని ముంచకు స్వామి గంగన్. ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతికే సవతుల సంగ్రామౌను పతులది వెనకడుగే. ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతికే ఇంతుల సంగ్రామౌను పతులది వెనకడుగే. ఇరువురు భావన కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. రండి వేసేయండి అన్న కొడుకుని. అలాగే అన్న, నువ్వు చెప్పిన తర్వాత ఇతను ఇన్స్పెక్టర్ అయినా ఎవడైనా వదిలిపెట్టమన్నా. అన్న చెప్పింది విన్నారుగా. ఏంట్రా రౌండ్ ఏంట్రా? రై మూతి మీద మీసి ఉన్న మగాళ్ళు ఎవరో రండి రైక రండిలా చూసుకుందాం. కమాన్ మిస్టర్ గౌతమ్ గౌడ్లే. రండిరా రండి. యశోద్రావణి రండ్రా. లాగురు
చేస్తారా ఇయ్యాల కొంచెం రండిరా ఇంకెవరైనా ఉంటే రండిరా రండిరా ఏ పుల్లయ్య శాతనైతే నువ్వు కూడా రా నా పవర్ ఏంటో చూపిస్తారా కత్తులతో వచ్చినా సరే కంటి చూపుతో చంపేస్తా అబ్బా అన్యాయాన్ని కొడి కట్టారా రే గౌతమ్ చౌదరి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చా ఏమని ఇచ్చా నీకు మా తోలికి వస్తే నీ ప్రాణం తీస్తానని చెప్తా లేదు ఒక జస్టిస్ అని విర్రవీగావు ఇప్పుడు అనుభవించు అబ్బా కళ్ళల్లో కారం పెట్టి కొట్టడం మగతనం కాదురా అన్నా అయిపోయాడన్నా అయిపోయాడన్నా అయిపోతావని చెప్తా కేర్లెస్ గా లెక్క చేయలేదు ఈ కాలం సత్య ఏమనుకుంటున్నావు అప్పుడే చెప్తా బాగా మండే ఆకినకున్నావని ఫలితం అనుభవించు వస్తా బాబు గారు బాబు గారు బాబు అయ్యో ఏమిటి బాబు గారు ఈ ఘోరం సుదాసి కరణేషు మంత్రి పెంచేషు మాతా శయనేషు అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మ పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవారి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
భాగ్యమై బ్రతుకుతుంది పడతి అతే లోకమై మగని మౌచి కోసం పడేయాతుడు సతిని మూసగలరా పడేయాతుడు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలసిరాని కాలం లేవేసినా విడిచిపోతే బంధం అని బూటగా సహధర్మచారి సత్యాన్ని తన మోసనాడు మోడుగా మిగలగా పురుషుడు అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవారి బ్రతుకులు సగపాటు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు వాసి కరణేషు మంత్రి శేషు మాతా శయనేషు గాథా క్రికెట్ మ్యాచ్ ఏంట్రా? ఇండియాకి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూద్దామని. నీకు ఆటలు పిచ్చి బాగా ఎక్కువైపోయింది. మీ డాడీ గారికి చెప్తాను పదండి. రణశేషం వండకూడదమ్మా. నీ మొగుడిని ఆయనతో మీకేంటి పని? ముందు వాడితోనే పని, తర్వాత నీతోటి పని. మిస్టర్, హద్దు మీరి మాట్లాడుతున్నారు. మర్యాదగా మాట్లాడండి. ఒళ్ళు ఎలా ఉంది? మీ వాళ్ళు మా వాళ్ళు కలిస్తే చాలా బాగుంటుంది. నీకు దొరుకుతావా లేకపోతే
మమ్మల్ని కలపమంటావా? రేయ్, ఒక ఆడదాంతో మాట్లాడాల్సిన మాట్లాడేవి సిగ్గు లేకపోతే సరి. ఎలా ఉంటుంది సిగ్గు? సిగ్గు దేనికి? మగ సిరి కావాలి కానీ ఆడదాన్ని అనుభవించడానికి సిగ్గు దేనికి? మగ సిరి కావాలి. ఒక్కసారి చూడు మా మగ సిరి ఎంతో తెలుస్తుంది. దుర్మార్గులారా, అసలు ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? మేము నీ మగుని ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించడానికి వచ్చాం. కానీ నిన్ను చూడగానే వారికి మృత్యువుతరమై మాకు కామపిపాసి దగ్గరైందే. రేయ్, మా వారు వస్తే మిమ్మల్ని ముక్కలుగా నరుకుతాడు. మర్యాదగా ఆయన రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వారికి అంత సీన్ లేదు. ఎందుకంటే వారు నూరేళ్ళ బతుకు ఈ రోజుతోటి తీరిపోతుంది కనుక. మీరేమన్నా దేవుళ్ళ జరగబోయే దాని గురించి చెప్పడానికి? ఆ భగవంతుడి బతుకైనా మార్పు ఉంటుంది కానీ ఈ భగవంతు మాటకి మార్పే ఉండదు. మర్యాదగా వెళ్తారా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులు పోలీసులు మమ్మల్ని చేస్తారే నిలబడతారు. దట్టు చేయక మర్యాదగా లగ్గిపో. మర్యాదగా మా కవిలో వాళ్ళిపో. ఈ ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని తీసి నిన్ను నగ్నంగా అనుభవించాల్సి ఉంటుంది. మనిషి జన్మెత్తిన మృగాల్లో ప్రార్థిస్తున్నారు. మీలాంటి మానవ మృగాలు ఏం చేసినా పాపం లేదురా. వెళ్ళండి. ఎలా వెళ్ళమంటావే? పువ్వులు నలగాలి, తిరగాలి, రోజులు పగలాలి, మా బాధు తీరాలి. ఇవన్నీ జరగండి. ఎలా వెళ్ళమంటావే? అసలు మీ అక్క చెల్లి లేదా? నేను పుట్టింది ఒక ఆడదానికేనా? ఆడంటే ప్రతి ఒక్కరికి అలసైపోయింది. ప్రతి మగాడికి సరదా అయిపోయింది. మరి అది మానవ చేతి పుణ్యక్షేత్రం రా. పిచ్చిదానా, ఇవన్నీ చూస్తే ఆ బ్రహ్మకే రెమ్మ తెగులు పుడుతుంది. నిన్ను ఒక్కసారి అనుభవిస్తే 6 జన్మ 10 ఎకరాల పోయినా సరే ఒప్పుకుంటారు. వెళ్ళండి. మాతో జీవితాంతరం కాపురం చేయమంటలా ఒకే ఒక్కసారి మా కౌగిల్లో మా కొరికి తిట్టు. ఒక్క ఆడదాని కోసం 2 కాపులు సిగ్గుగా లేదు. ఒక్క ఆడదాన్ని 5 పాలు పంచుకున్నారు. మేమిద్దరం తప్పులు పంచుకోవటం తప్పు లేదే. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను అలాంటి దాన్ని కాను. బయట వేసుకున్న ప్రతి ఆడది మాట్లాడే మొట్టమొదటి మాట ఇదే, నేను అలాంటి దాన్ని కాదు అని. కాదే, మేము మాత్రం అలాంటి వాళ్ళమే. మీకు చేతులకి నవ్వు దండం పెడతాను. మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు, నన్ను వదిలిపెట్టండి. అన్నయ్య అని దాన్ని ఎల్లుండైనా చూడవచ్చు కానీ
అన్నయ్య అన్నదాన్ని ఈ రోజునే మా సిద్ధాంతం